కర్రెగుట్టల్లో భారీ బంకర్ 1000 మంది మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మాణం. నీళ్లు సహా ఇతర సౌలతులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అడవుల్లో 6 రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్ భద్రతా బలగాల రాకను పసిగట్టి తప్పించుకున్న హిడ్మా దళం. కర్రెగుట్టపైకి చేరుకుంటున్న బ్యాకప్ పోలీసులు. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడ శనివారం రాత్రి భారీ బంకర్ను గుర్తించారు. దాన్ని 1000 మందికి పైగా మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మించారని, అందులో నీళ్లు సహా ఇతర సౌకర్యాలు ఉన్నాయని నిర్ధారించారు. మావోయిస్టులు కొన్ని నెలల పాటు ఈ సొరంగంలోనే తలదాచుకున్నట్టు గుర్తించారు. ఇక్కడ గతంలో మనుషులు నివసించిన బంకర్లో నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నట్టు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. మావోయిస్టులు అనేక దశాబ్దాలుగా కర్రెగుట్టను సేఫ్ జోన్ గా ఉపయోగిస్తున్నారు. సుమారు 3000 హెక్టార్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ అడవుల్లో వాళ్ళకు అనువనువు తెలుసు అంటూ ఒక వార్త. ఇప్పుడు ఈ కర్రెగుట్టల్లో ఉన్నటువంటి సొరంగాన్ని ఒకసారి వీడియో ద్వారా చూద్దాం మనం. అందులో 1000 మంది ఉండేటువంటి సొరంగం అంట. ఇటువంటి సొరంగాలు కూడా ఇప్పుడు ఏమీ చేసే పరిస్థితి లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కర్రెగుట్టలు కాదు కదా, అసలు మీరు ఏమీ చేయలేరు. ఇక ఓపెన్ చేయండి వాట్సాప్. ఇది బయటపడ్డటువంటి సొరంగాన్ని ఒకసారి చూడ. చీకటిలో అది అంటే లోపల చీకటి ఉంది. అది మైక్ పెట్టు. అది లోపల ఆ లోపల టార్చ్ లైట్లు పెట్టి ఎత్తుకుతా ఉన్నారు. ఒక 1000 మంది ఉండడానికి సరిపడా స్థావరం ఉందట కర్రెగుట్ట లోపల. ఏర్పాటు చేసుకోరట బంకర్ ఏర్పాటు చేసుకోరట. సో అక్కడ ఇక కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడ శనివారం రాత్రి భారీ బంకర్ను గుర్తించారు. దాన్ని 1000 మందికి పైగా మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మించారని, అందులో నీళ్లు సహా ఇతర సౌకర్యాలు ఉన్నాయని నిర్ధారించారు. మావోయిస్టులు కొన్ని నెలల పాటు ఈ సొరంగంలోనే తలదాచుకున్నట్టుగా గుర్తించారు. ఇక్కడ గతంలో మనుషులు నివసించినట్టు బంకర్లో నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే సుమారు 3000 హెక్టార్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ అడవుల్లో వాళ్లకు అనువనువు తెలుసట. తెలిసే ఉంటుంది, మరి తెలియకుండా ఎట్లుంటుంది. సో దీనికి సంబంధించి మరింత ఇన్డెప్త్ వార్తను మనం శనార్థి తెలంగాణలో చూద్దాం. కర్రెగుట్టల్లో బయటపడ్డ సొరంగం తప్పించుకున్న కీలక నేతలు. ఎట్టకేలకు మావోల స్థావరానికి బలగాల రాకను ముందే పసిగట్టిన మావోయిస్టులు. వారికి చిక్కకుండా మకాం మార్పు, ఎండ, డిహైడ్రేషన్తో బలగాలు మావోయిస్టుల ఉక్కిరిబిక్కిరి. ప్రతికూల పరిస్థితుల్లోనూ బలగాల కూంబింగ్. సొరంగంలోనే చాన్నాళ్ల పాటు మావోల షెల్టర్. సొరంగం ఫోటోలను విడుదల చేసిన బలగాలు మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించాలి, పౌర హక్కుల సంఘం నేతల డిమాండ్. ఇగో బయటపడ్డటువంటి సొరంగం ఇది చూడొచ్చు. ఇక ఇన్నాళ్ళు అబుజ్మడ్ అడవులు, కర్రెగుట్టలను ఆసరాగా చేసుకొని మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తున్నారని అంచనా వేసిన భద్రతా బలగాల లెక్క తప్పినట్లయింది. ఆపరేషన్ కగారు పేరుతో కర్రెగుట్టలను చుట్టుముట్టిన బలగాలకు మావోయిస్టులకు సంబంధించిన కీలక సొరంగం బహిర్గతం కావడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యంత దట్టమైన అడవులతో కూడిన కర్రెగుట్టలపై మావోయిస్టు అగ్రనేతలు, ఆ పార్టీ కీలక కమాండర్లు చాన్నాళ్లుగా తిష్టవేశారనే సమాచారంతో కొద్ది రోజులుగా 4 రాష్ట్రాలకు చెందిన బలగాలు గుట్టలను చుట్టుముట్టాయి. సుమారు 6 రోజులుగా కర్రెగుట్టలపైకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఇందుకోసం మావోయిస్టుల ఆనవాలను గుర్తించేందుకు బలగాలు అత్యాధునిక డ్రోన్లను సైతం వాడాయి. అయితే బలగాలు ఇంతటి ప్రయత్నాలు చేసినప్పటికీ కర్రెగుట్టలో మావోయిస్టులు ఎక్కడ ఈ షెల్టర్ తీసుకున్నారనే అంశంపై స్పష్టమైన అవగాహనకు రాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే గత 6 రోజులుగా పట్టు వదలకుండా బలగాలు కర్రెగుట్టపైకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తే మొత్తానికి మావోయిస్టులు ఉన్న స్థావరం కాడికి పోయారు, కానీ ఆడ మావోయిస్టులు లేరట. సొరంగం మాత్రమే దొరికింది. సో ఆ వార్త ఒకసారి మనం కంటిన్యూషన్లో కనుక చూస్తే, ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల నుంచి బలగాలకు ఐఈడి బాంబుల రూపంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే వాటన్నిటినీ అధిగమించిన బలగాలు ఎట్టకేలకు కర్రెగుట్టపైకి చేరుకున్నాయి. ఈ సందర్భంగానే బలగాలకు మావోయిస్టులకు సంబంధించిన భారీ సొరంగం కనబడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలా రోజులుగా మావోయిస్టులు ఇక్కడే తలదాచుకున్నట్టు బలగాలు గుర్తించాయి. బలగాల రాకను ముందే పసిగట్టిన మావోయిస్టులు అక్కడి నుంచి మకాం మార్చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇన్నాళ్ళు భద్రతా బలగాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ మావోయిస్టుల కోసం వేట కొనసాగించిన ఈ భారీ సొరంగంలో వారు తలదాచుకోవడం వల్లే అన్నల ఆచూకీ కనుగొనలేకపోయామని నిర్ధారణకు అధికారులు వచ్చారు. 4 రాష్ట్రాలకు సంబంధించిన బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టడంతో బలగాల దాడులకు రక్షణ పొందేందుకే ఈ భారీ సొరంగాన్ని వారు స్థావరంగా మార్చుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఇక సుమారు 1000 మందికి పైగా తలదాచుకునేందుకు ఈ సొరంగం అనుకూలంగా ఉందట. 1000 మంది పడతారట.
ఈ సొరంగంలోనే భారీ మైదానం కూడా ఉండడం విశేషమట. ఈ సొరంగానికి ఉన్న ప్రత్యేకతల నేపథ్యంలోనే మావోయిస్ట్ అగ్రనాయకత్వం 4 నెలలకు సరిపడా రేషన్ను సమకూర్చుకొని టన్నెల్లో షెల్టర్ తీసుకున్నట్టు సమాచారం. సొరంగం నీటి వసతికి కూడా అనుకూలంగా ఉండడంతో బలగాలకు చిక్కకుండా ఇన్నాళ్ళు మావోలు ఇక్కడే సేఫ్గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే శనివారం రాత్రి అత్యంత కష్టమైనప్పటికీ సుమారు 10,000 మంది భద్రతా సిబ్బంది కర్రెగుట్టపైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు ముఖ్యమైన కమాండర్లు అందరూ ఇతర ప్రాంతానికి మకాం మార్చేసినట్టు సమాచారం. మరోవైపు అటు భద్రతా బలగాలు ఇటు మావోయిస్టులు ఎండ డిహైడ్రేషన్ ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. చాలా మందికి ఎండ దెబ్బ తగిలి అవస్థలు పడుతున్నట్టుగా సమాచారం. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ బలగాల కూంబింగ్ జరుగుతున్నందున మావోయిస్టులు ఎప్పటికప్పుడు అప్రమత్తతో మకాంలను మార్చేస్తూ తమ ప్రాణాలను కాపాడుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఇంకోవైపు కర్రెగుట్టలపై భారీ ఎత్తున బలగాలు చేరుకుంటుండడంపై పౌర హక్కుల సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ రక్తపాతాన్ని కోరుకుంటున్నట్టు అర్థమవుతుందని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే స్పందించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘాల నాయకులు కోరుతున్నారు. లేకపోతే దేశ చరిత్రలోనే ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందని అభిప్రాయపడతా ఉన్నారు. ఇది కర్రెగుట్టలో బయటపడ్డ సొరంగం, దాని వ్యవహారం, ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా పరిణామం. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.